హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ప్రేమించి కడుపు చేసి నువ్వెవరూ నాకిప్పుడు సంబంధం లేదని కుమార్ అంటున్నాడని ప్రియాంక అంటోంది. మరి కుమార్ని పిలిపించి నాకు న్యాయం జరిపించండి అని చెప్పేసి కోరుతోంది. అసలు ప్రియాంకని పిలిచి ఏం జరిగింది, తనకి ఎలాంటి న్యాయం కావాలో అనేది మనం తెలుసుకుందాం. ఈ సమస్యని పరిష్కరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ రమ్య ఆకుల గారు, ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. ప్రియాంక చెప్పమ్మా. మేడం, మా ఫ్యామిలీ చిన్న. ఉమ్, నేను మా డాడీ మా మమ్మీ, మేమిద్దరు పిల్లలం. ఉమ్, మా అక్క నేను. ఉమ్, మాకు ఒక పిల్లలు లేరు. ఉమ్, మేమిద్దరం ఆడపిల్లలు. ఉమ్, మా డాడీ చాలా బాగా గారాబంగా పెంచారు. ఉమ్, చిన్నప్పటి నుంచి ఏది అడిగినా ఇస్తూ, మేము అడిగింది అందిస్తూ, ఉమ్, మాకు ఏ లోటు లేకుండా పెంచారు. మేము ఇంటర్ వరకు వచ్చాం. ఉమ్, ఇంటర్ నుంచి వేరే కాలేజీలు అయ్యాయి, సిస్టర్స్ ఇద్దరే. నేను ఇంటర్ నుంచి ఈ కుమారు నేను డిగ్రీ వరకు ఒకటే కాన్సెప్ట్ తో తను ఏ కాలేజీకి వెళ్తే ఆ కాలేజీలో జాయిన్ అవ్వటం, ఓ, తను ఉమ్, చుట్టూ తిరగటం. ఉమ్, మేము అనుకోకుండా ఒక్కొక్కసారి పరిచయాలు అయ్యి ఒక మూమెంట్ చేసుకొని ఒక్కొక్క ప్లేస్ లో కలవటం. ఉమ్, కాఫీ కంటే కాఫీకి వచ్చేవాళ్ళం. ఉమ్, మళ్ళీ ఏమన్నా పార్టీస్ కంటే పార్టీస్కి వెళ్ళేవాళ్ళం. అలా చేసుకుని అలా ఇప్పుడు 3 years నుంచి మేము కలిసి రన్నింగ్ చేసుకుంటున్నాం. ఓకే. మా ఇంట్లో పేరెంట్స్కి అసలు ఏమీ తెలియదు. ఉమ్, బట్ ఇప్పుడు నేను 4 months ప్రెగ్నెన్సీ. ఓహో, నీ వయసు ఎంతమ్మా ముందు చెప్పు. నా నా వయసు 24. 24. ఇప్పుడు తను నన్ను పెళ్లి చేసుకోని అంటున్నాడు. అంటే ఎందుకు? అంటే ఏమైనా అదేంటి గొడవలు అయ్యాయా మీ ఇద్దరి మధ్యలో? అదేంటనేది కారణం చెప్పటలేదు. ఆ, ఆ కారణం చెప్పకోకుండానే నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. ఏ విషయం అడిగినా నన్ను తప్పించుకొని వదిలించుకోవాలని చూసుకుంటున్నాడు. కానీ నాకు అసలు ఏం ఫోన్ లో రిప్లై కూడా ఇవ్వటం లేదు. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇది? 1 month నుంచి ఇదే 1 month మెసేజ్. నుంచి అవాయిడ్ చేస్తున్నాడు అంతేనా? లేకపోతే బ్లాక్ లిస్ట్ లో పెడతాం, వేరే నెంబర్ లో నుంచి చేసినా కూడా అసలు రెస్పాన్సే లేదు, ఏం ఉహు, మాట్లాడతలేదు. ఒక్కసారి అనుకోకుండా ఇలాగే నాకు మధ్యలో కలిశారు. ఉమ్. అప్పుడు నేను గట్టిగా అడిగితే అప్పుడు కూడా సమాధానం చెప్పట్లేదు. అంటే ఏమనిపిస్తోంది నీకు? నేను మొత్తం టోటల్ గా అవాయిడ్ చేసి ఇంకా పెళ్లి చేసుకోకుండా వదిలేద్దాం అనుకుంటుందా? ఎందుకంటే జస్ట్ 1 month లో జరిగినటువంటి ఇష్యూయే కదా ఇది. నేను అదే అనుకుంటున్నాను మేడం. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుదామంటే వాళ్ళ అడ్రస్ నాకు సరిగ్గా చెప్పట్లేదు. పోనీ వాళ్ళ అమ్మ నాన్నని వెళ్ళి నేను కన్విన్స్ చేసి అడుగుదామన్నా కూడా నాకు చెప్పట్లేదు. మా ఇంట్లోనేమో మ్యారేజ్ ఫిక్స్ చేస్తున్నారు. ఆహా, ఇన్నేళ్ల నుంచి మీది ట్రావెల్ అయినప్పుడు వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా తెలీదా నీకు? నేను తెలుసుకోలేదు మేడం. ఏం ఓన్లీ మాట్లాడుతున్నావు? కాలేజ్ మేము హాస్టల్లో ఉండేవాళ్ళం. ఏ మినిమం ఈ ఏరియాలో ఉంటారు, ఇక్కడ ఉంటారని మినిమం తెలుస్తుంది కదా. లేదు మేడం, అడ్రస్ అయితే చెప్పాడు కానీ నేను వాళ్ళ అడ్రస్కే వెళ్ళలేదు. వాళ్ళ అడ్రస్ చెప్పాడు కానీ నేను వాళ్ళ అడ్రస్కే వెళ్ళలేదు. నేను మా హాస్టల్ నుంచి నేను వేరే ప్లేస్ కూడా వెళ్ళలేదు. మా హాస్టల్ దగ్గరలోనే ఒక రూమ్ తీసుకునేవాళ్ళం. ఉమ్, ఆ రూమ్ లోనే ఉండేవాళ్ళం. అది పేరెంట్స్ కి తెలియదు, మా ఇద్దరి మధ్యనే ఉండేది ఆ డిస్కషన్. ఉమ్, చాలా నమ్మకంగా ఉన్నాడు. ఇప్పుడు 3 years నుంచి తను అనుకున్న దాంట్లో కలిసి చదువుకుంటున్నామన్న గట్టి నమ్మకంతో తను ఫ్యామిలీ వాళ్ళతో నన్ను నమ్మిస్తాడని నేను ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పి నేను చాలా ధైర్యంగా వెళ్ళి తనతో ప్రొసీడ్ అయ్యాను. కానీ తనకి ఏమీ రెస్పాన్స్ లేకుండా ఇప్పుడు 1 month నుంచి నన్ను డివైడ్ చేస్తున్నాడు. ఏం చేస్తూ ఉంటాడు అతను? తను ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నాడు అనేది కూడా చెప్పట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. తనతో మాట్లాడాలన్నా కూడా కలవలేకపోతున్నాను. అతను ఏం పని చేస్తాడో కూడా తెలియదు, ఏం అసలు చేస్తూ ఉంటాడో తెలియదు. ఓన్లీ ఆ గుడ్డిగా కాలేజ్ అతన్ని వరకే. నమ్మేసాం. ఆ? అదే తీసుకోవటం రూమ్ తీసుకోవాల్సిన అవసరం ఉందమ్మా. అసలు రూమ్ అనే ఐడియా ఎవరికి వచ్చింది? రూమ్ తీసుకొని అక్కడ ఏం కార్యక్రమాలు నడిపించడానికి? ఈ రోజు నువ్వు ప్రెగ్నెన్సీ అవటానికి ఆ రూమే కారణం కదా. సార్, మేమిద్దరం ఓకే అనుకున్నాం. మేమిద్దరం కలిసి ఉండాలి అనుకున్నాం. కానీ ప్లస్ ప్రపంచానికి తెలియకూడదు. ప్రపంచానికి తెలియకూడదు. మళ్ళీ మా పేరెంట్స్ తను ఒప్పిస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా తను ఒప్పిస్తారని చెప్పి నమ్మకంతో మేమిద్దరం కలిసి ఓ రూమ్ లో ఉన్నాం. ఆయన మీద నమ్మకంతో ఉన్నాం. కానీ ఇప్పుడు సడన్ గా ఇలా చేయటం, మా ఇంట్లోనేమో మా తల్లిదండ్రులు ఎప్పుడు పెళ్లి పెళ్లి చూపులు చేసుకుందాం అనుకున్నారమ్మా? ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? మేము అంటే సుమారుగా జాబ్ కి జాబ్ సెటిల్ అయిన తర్వాత జాబ్ సెటిల్ చేసుకుందాం. అయినాక చేసుకుందాము అని అనుకున్నాం. నీకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా అమ్మ పెళ్లి నాన్న తప్ప ఎవరు లేరు కాదు, సార్. పెద్దవాళ్ళు అంటే కనుక నీకంటే పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా? అందు గురించే వెయిటింగ్? లేదు సార్, నువ్వే నాకన్నా పెద్దాన్ని, చిన్న చిన్న చెల్లి. చెల్లి, నేనే పెద్దదాన్ని. సో ఎంత బ్రతిమాలినా కూడా ఎన్నిసార్లు కలిసి ఎన్ని మెసేజ్లు కన్నా నెంబర్ అయితే మారుస్తున్నాడు, బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నాడే గానీ నీకైతే మాత్రం సమాధానం రావట్లేదు. రావట్లేదు.
సో ఇద్దరు సెటిల్ అయినాక పెళ్లి చేసుకుందాం అని మీ ఇద్దరు ఉద్దేశం. అవును మరి మేడం. అప్పుడు సెటిల్ అయినాకే కమిట్ అవ్వచ్చు కదా, ముందే ఎందుకు ఫిజికల్ గా కమిట్ అయ్యారు? సార్ తను నమ్మకంగా చెప్పాడు, ఇన్ని సంవత్సరాల నుంచి మేము ట్రావెల్ చేస్తున్నామని నమ్మకం వచ్చినాకే మేము ఫిజికల్ రిలేషన్ లో ఎంతకాలం నుంచి ఉన్నారమ్మా మీ ఇద్దరు? 6 months 6 months నుంచి. అంటే రెగ్యులర్ గా ఫిజికల్ రిలేషన్ లో ఉంటారు, నువ్వు అతన్ని నమ్మావా? అవును సార్, అవును మేడం. మరి ఇప్పుడు రేపు పెళ్లి చేసుకుందామని ఎప్పుడు అనుకున్నారు సుమారుగా? అతను ఏం జాబ్ చేస్తున్నాడో నీకు తెలియదు, నువ్వు ఇంతవరకు సెటిల్ అవ్వలేదు, ఇల్లు తీసుకున్నారు కదా, మరి రూమ్ రెంట్ ఎవరు కడతారు? ఇద్దరం షేర్ చేసుకుంటాం మ్యామ్. వారిని అది కూడా ఫుల్ గా ఆయన ప్రెగ్నెంట్ కట్టాడు. అని కూడా తెలుసు లేదు కదా మేడం. అతనికి. 4 months నుంచి ప్రెగ్నెంట్ కదా, మరి అతన్ని అడిగావా? 2 months కట్టాడు ప్రెగ్నెన్సీ మ్యామ్. 3 months వచ్చేసరికి నాకు ఫోన్ అవాయిడ్ చేస్తున్నాడు. కాదమ్మా, నువ్వు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయింది కదా, అతనికి తెలుసా ఆ విషయం? చెప్పలేదు మ్యామ్. కదా ఎందుకని? యాక్సిడెంట్ గా ఎందుకు కలిసి చెప్పలేదు? ఉన్నాం. 4th month కదా, 1 month నుంచే కదా అతను డెసిషన్ avoid చేస్తుంది. తీసుకోవాలి కదా. అలాంటప్పుడు మరి నువ్వు 3 months నుంచి ఏం చేసావు చెప్పకుండా? చెప్పలేదు, అసలు తన ఫోనే కలవట్లేదు కదా మ్యామ్. 1 month నుంచి మాట్లాడలేదు అని చెప్తున్నావు కదా, One- ఫస్ట్ నువ్వు కరెక్ట్ గా చెప్పు ఏం చెప్పాలో. 3 months బాగానే కలిసి మాట్లాడుకున్నాం. తర్వాత జాబ్ వస్తుందని చెప్పాడు. ఆ జాబ్ ఏంటనేది తను నాకు చెప్పట్లేదు. ప్లస్ ఎక్కడ జాబ్ వచ్చిన ప్లేస్ కూడా చెప్పట్లేదు. సరే జాబ్ గుడ్ న్యూస్ చెప్పినాక నేను కూడా గుడ్ న్యూస్ చెప్పచ్చు అని ఒక ఓపెన్ తో నేను అలా వారిని ఉన్నాను. పెంచు. నీ గుడ్ న్యూస్ తగలయ్యా ఇప్పుడు అది నువ్వు ముందు చెప్పాలి ప్రెగ్నెంట్ అమ్మా, కదమ్మా. నువ్వు ప్రెగ్నెంట్ రేపొద్దు నువ్వు అదే కదా. ఫేస్ అవ్వాలి, సమాజాన్ని ఫేస్ అవ్వాలి. అసలు ప్రెగ్నెన్సీ అనే దానికి అర్థం అదే తెలుసా ఉన్న నీకు? చిన్న ఒక విషయం డెసిషన్ తీసుకోవాలంటే అది విషయమా అది? కొన్ని మంత్స్ అని ఉంటుంది. డాక్టర్ కన్సల్ట్ అయ్యారా మీరు? నువ్వు ఒకదాని వెళ్ళావా? అవును మేడం. ఎవరినైనా తీసుకొని వెళ్ళావా? ఎవరు వెళ్ళలేదు, నేను అమ్మో, ఒక్కదాన్నే వెళ్ళాను. నువ్వు ఒకదాని వెళ్తే డాక్టర్ మీకు కన్సల్ట్ డయాగ్నోస్ చేశారా? లేదు హస్బెండ్ మేడం. లేడు పెళ్లి కాలేదన్నా కూడా ఆ, ఫోర్త్ మంత్ just- ఏనా షూరా? నేను అదేం చెప్పలేదు మేడం. ఫోర్త్ మంత్ ఏనా షూరా మీకు? అవును మేడం. అదన్నా అవును సార్. నిజం చెప్తున్నావా, అది కూడా అబద్ధమేనా? లేదు మేడం. ఓకే, ఇప్పుడు నీకేం కావాలి? తనతో మ్యారీడ్ అవ్వాలి సార్. మ్యారేజ్ కావాలి. నువ్వు ప్రెగ్నెన్సీ అని కూడా చెప్పకుండా అబ్బాయి అవాయిడ్ చేస్తున్నాడంటే కొంచెం అంటే ఏంటమ్మా నీ భయపడ్డావు? ప్రెగ్నెన్సీ అని చెప్తే ఇంకా అవాయిడ్ చేస్తాడేమో, ఇప్పుడు దొరికినటువంటి ఆ 2 సెకండ్లు కూడా దొరకడేమో అని భయమా? ఎందుకు దాచిపెట్టావు? అతనికి ప్రెగ్నెన్సీ దాచిపెట్టావు అనే దాని వెనకాల క్లారిటీ అస్సలు రావట్లేదు. తను Good గుడ్ news న్యూస్ Good news చెప్తే అంటే నేను తను కూడా జాబ్ good- అని చెప్తే జాబ్ అని ప్రెగ్నెన్సీ చెప్తే పెళ్లి ఏమ్మా, చేసుకుందాం ఇదేమన్నా అని పెళ్ళి అయిన పిచ్చితనం. తర్వాత గుడ్ ఆ, న్యూస్ అని నువ్వు చెప్పేది? ఇంకా పెళ్లి కూడా కాలేదు, పెళ్లి పిచ్చితనం కాకముందు ఇది నువ్వు ముందు ఒక ఫస్ట్ రకంగా చెప్పాలి కదా. పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అది తప్పు కదా, ఫస్ట్ అతను చెప్పాలి కదా. 3 months నుంచి చూద్దామని మేము మాట్లాడుకుందాం అనుకుంటున్నాం కానీ అసలు తను అవాయిడ్ అసలు వాడు ఎవడో చేస్తున్నాడని తెలియదు, నాకు వాడి చాలా ఉద్యోగం భయంతో తెలియదు, tension ఎక్కడ ఎక్కడ ఉంటాడో ఉంటాడో తెలీదు. అడ్రస్ తెలియదు, ఆ. వాళ్ళు పూర్వాపరాలు తెలియదు. ఇప్పుడు సడన్ గా కనిపించకపోయేటప్పటికి వాడి గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాం. ఇదేంటో ఆ ఎంక్వైరీ ఏదో ముందే చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకుని చేసుకుని commit బాగా అవ్వచ్చు ప్యాంపర్ కదా. కిడ్ కదా, ఏం చేయాలో కూడా అదే తెలియదు. Enquiry వీళ్ళ తర్వాత మాటలే చేస్తారు అర్థమవుతుంది. మీరు. బాగా గారంగా ప్యాంపర్ పెంచారు. చెప్తుంది కదా, మా నాన్నగారు ఏది కావాలన్నా కొనిపిస్తారు. ఏ పని చేయనివ్వరు, ఏమీ తెలియదు, ఏదో రూమ్ లో తీసుకుంటున్నారు, ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు పెళ్లి ఎందుకమ్మా, ఎంజాయ్మెంట్ ఇట్లా కంటిన్యూ అయితే సరిపోయేదిగా. లేదు మేడం. Marriage మళ్ళీ కావాలి. మా ఇంట్లో మ్యారేజ్ చూసుకుంటారు. అరే నాకు భయ్, చాలా సమాజంలో ఇబ్బందిగా ఉంటుంది. ఉండాలంటే కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కదా, మరి అవి కాదనుకొని మళ్ళీ ఇప్పుడు పెళ్లి అడిగితే ఎట్లా? మీ వరకు మీరు ఎంజాయ్ చేసేస్తారు, పెళ్లిళ్ళు చేస్తారా? ఇప్పుడు సమాజం నేను చేసుకోనంటే ఏం చేస్తావు? లేదు మేడం, తనతోనే ఇప్పుడు మా ఇంట్లో ఎలాగో మ్యారేజ్ చూస్తున్నారు కదా, అతని నేను ప్రేమించానని చెప్తా అన్న ధైర్యం నాకు ఉంది. తను ఒప్పుకుంటే నేను తీసుకెళ్లి పెళ్లి ఎక్కడ చేసుకుంటాను. తీసుకెళ్తావు? అతను ఫోను లిఫ్ట్ చేయకుండా నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. అందుకే నేను మిమ్మల్ని అవునమ్మా, మీరు మాకు కంప్లైంట్ ఇచ్చారు, మేము ట్రేస్ అవుట్ చేసాం, అబ్బాయి వచ్చాడు. అదేదో నీకే వచ్చేవాడు కదా, నువ్వు మాట్లాడేసుకుంటే అది అయిపోయేది. ఎందుకనేది తను చెప్పట్లేదు. మరి ఓకే, నీకు రీజన్ చెప్పట్లేదు. రీజన్ చెప్పట్లేదు. అదేంటో ఇప్పుడు నన్ను మనం ఎందుకు పెళ్లి తెలుసుకోవాలి. చేసుకోని అంటున్నావు? అది ఏంటనేది రీజన్ చెప్తే నేను కూడా సో మేడం, చెప్తాను. కళ్యాణ్ గారు మీ పర్మిషన్ తో కుమార్ని కూడా ఒకసారి అలాగే పిలవండి. అడగండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి అమ్మా. ఇగో ఇప్పటి వరకు తను ప్రియాంక చెప్పుకొచ్చింది, అసలు మీరు ఫోన్స్ అవాయిడ్ చేస్తున్నారంట, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట. ఏంటి విషయం? మేడం ఈ అమ్మాయి నాకు డిగ్రీ నుంచి తెలుసు మేడం. డిగ్రీ నుంచా? ఇంటర్ నుంచే తెలుసు అని చెప్పింది అమ్మాయి. అదే మేడం, పరిచయం ఆ ఏంటి? పరిచయం ఇంటర్. అసలు వయసు ఎంత? మీ వయసు ఎంత? ఆవిడ వయసు ఎంత? నా వయసు 25, తనది 24 సార్. 24. ఎన్ని ఇయర్స్ బట్టి మీ పరిచయం? డిగ్రీలు ఇవన్నీ వద్దు, డిగ్రీ 25 కన్నా అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. ఎన్ని ఇయర్స్ బట్టి మీ ఇద్దరు పరిచయం? ఎలా 5 పరిచయం years అయింది? ఇంటర్ నుంచి పరిచయం సార్. ఇంటర్ Okay, నుంచి 5 పరిచయం, years నుంచి 5 ఇయర్స్ పరిచయం. 5 years ఓకే. పరిచయం. ఎలా మొదలైంది, ఎలా కొనసాగింది, ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చింది? ఇంటర్లో చూసాను సార్, డిగ్రీలో ప్రపోజ్ చేయడం జరిగింది. ఉమ్, డిగ్రీలో ఇద్దరం ఇష్టపడ్డాము. తర్వాత ఇద్దరం ఒకే రూమ్ తీసుకొని ఉన్నాం సార్. కొన్నాళ్ళు లివింగ్ ఉన్నాము. తర్వాత ఒకసారి నాకైతే డౌట్ వచ్చింది తన మీద. తను వేరే వాళ్ళతో ఎక్కువ క్లోజ్గా ఉంటాం, నా కాల్లో లిఫ్ట్ చేయకపోవడం కొన్ని టైంలో. ఒకసారి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తను డోర్ లాక్ అయి ఉంటాం, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవటం, ఇలా డౌట్ వచ్చింది. అందువల్లే తన మీద డౌట్తో నేనైతే కాల్ లిఫ్ట్ చేయట్లేదు, తను అవాయిడ్ చేస్తున్నాను. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలుసా నీకు? తెలియదు మేడం. మీకు ఫిజికల్ రిలేషన్ ఉందంట ఒక 5-6 months నుంచి. ప్రెగ్నెన్సీ వస్తుందని తెలియదా నీకు ఫిజికల్ గా ఉంటే?
ఆ అమ్మాయి చాలా మందితో క్లోజ్ గా ఉంది మేడం. నీ దగ్గర ఏం ఎవిడెన్స్ నాతో ఉన్నాయి? వచ్చిన ఎంత మంది క్లోజ్ తో ఉంటే అంత నువ్వు ప్రెగ్నెన్సీ వాళ్ళతో వచ్చినట్టేనా? నువ్వు అందరితో క్లోజ్ గా ఉంటున్నావు కదా, నా వల్ల వచ్చిందని నమ్మకం ఏంది? ఫ్రెండ్స్ అన్నాక ఎవరితోనే మాట్లాడతాం. కాలేజ్ నువ్వు నాకన్నా వాళ్ళతో క్లోజ్ గా ఉంటున్నావు కదా. నీతో ఉన్న క్లోజ్ వేరు, ఫ్రెండ్స్ తో ఉన్న క్లోజ్ వేరు. కానీ ఆ రోజు నేను వచ్చి నీకు కాల్ చేసినప్పుడు డోర్ లాక్ అయి ఉంది, నువ్వు ఎంతో లిఫ్ట్ చేయలేదు కాల్. నేను డోర్ లాక్ డోర్ ఎందుకు తీయలేదు? అందులో అక్కడ ఏం జరిగింది, ఏం సిచువేషన్ నేను జరిగింది చూశాను విండో దగ్గర నుంచి. నేను చూశాను ఏం చూసావు? నువ్వు లోపల ఉన్నావు. అవును లోపల ఉన్నాను. మరి కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ఎందుకు డోర్ ఓపెన్ చేయలేదు? ఎవరెవరితో ఉన్నావు నువ్వు చూసావా? డోర్ ఎందుకు ఓపెన్ చేయలేదు? అరే నువ్వు కాల్ ఎక్కడ చేసావు? డోర్ కూడా కొట్టలేదు. డోర్ కొట్టాను నేను. ఆ రోజు వచ్చాను, డోర్ లాక్ అయి ఉంది. డోర్ నువ్వు కాల్ కూడా చేశాను. నేను చేయకోకుండా డోర్ కొట్టాను, కాల్ చేశానంటే నేను ఒప్పుకోను. నేను ఆ రోజు డోర్ కూడా కొట్టాను, కాల్ చేశాను, చూసుకో కాల్ లిస్ట్. డోర్ క్లోజ్ చేసి ఉంది, ఫోన్ లిఫ్ట్ చేయలేదు కాబట్టి అనుమానించేస్తావా? లోపల కాదు మేడం, ఆ అమ్మాయి చాలా మందితో క్లోజ్ ఉంటుంది, కాలేజీ వాళ్ళతో కూడా. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చెప్పారు. అది కాదు కుమార్, ఇప్పుడు నీకు ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద ముందు నుంచి చాలా మందితో సంబంధాలు ఉండేటటువంటి అమ్మాయిని ఈ మధ్య కాలంలోనే కలిసి ఆ అమ్మాయిని 4th మంత్ ప్రెగ్నెంట్ చేసావు కదా. అంటే అనుమానించడం అనేది వేరే కాన్సెప్ట్, ప్రెగ్నెన్సీ చేయడం అనేది వేరే కాన్సెప్ట్. ఈ మధ్య కాలంలో తను ఎక్కువ మాట్లాడుతుంది సార్, వేరే వాళ్ళతో ఎక్కువ క్లోజ్ గా ఉంటాము, అనుమానం వచ్చు. అవును, ఈ డోర్ లాక్ కాలేజీలో కూడా తను వేరే వాళ్ళతో చాలా క్లోజ్ గా ఉంటుంది. మా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు మేడం, తనతో ఎందుకుంటున్నావురా, తను మంచిది కాదు, తను వేరే వాళ్ళతో క్లోజ్ గా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మంచిది కదా. కొంతకాలం నుంచి నడుస్తుంది. ఇంటర్ నుంచి డిగ్రీ వరకు లవ్ చేసుకున్న వాళ్ళ మాటలు వింటావా నువ్వు? అంటే వాళ్ళు చెప్తున్నారు మేడం. యాక్చువల్లీ నేను ఆ డోర్ లాక్ అయినప్పుడు కాల్ చేశాను కదా మేడం, అప్పుడు కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు మేడం. నీ కళ్ళతో ఆ అమ్మాయి ఎవరితోనో సంబంధం పెట్టుకున్నట్టుగా చూసావా? చాలా మందితో నా ముందే క్లోజ్ మాట్లాడింది సార్. వేరే వాళ్ళతో మూవీకి కూడా వెళ్ళింది మేడం చెప్పకుండా. మరి చెప్పాలి కదా మేడం, అది నేను చూసేవారు చెప్పలేదు మేడం, వాళ్ళు చెప్పారు మేడం. నేను చెప్పలేదని నువ్వు నా మీద నిందేసావు. అంటే వాళ్ళు వచ్చి చెప్పారు మేడం, తను చెప్పలేదు. వాళ్ళు వచ్చి చెప్పారు, వేరే వాళ్ళు చూసిన ఫ్రెండ్స్. ఈ అమ్మాయితో తప్ప నువ్వు వేరే అమ్మాయిలతో ఎవరితోని క్లోజ్ గా లేవా? అంటే క్లోజ్ అంటే ఏ విషయమైనా తను చెప్పేవాడిని మేడం, తను ఏ విషయం నాకు చెప్పట్లేదు. ఓకే, తను ఏ విషయం నీకు షేర్ చేయట్లేదు. మూవీకి వెళ్ళిన విషయం కూడా నాకు తెలియదు మేడం. ఇప్పుడున్న పరిస్థితిలో అమ్మాయిని అవాయిడ్ చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడున్న పరిస్థితిలో అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంది, 3-4 ఎంతమంది నెల రోజులు బట్టి ఆ అమ్మాయిని అవాయిడ్ చేస్తూ తిరగటం వెనకట్ల అర్థం ఏంటంటే ఇంకా తప్పించుకోవటానికైనా ఇది నా మీనింగ్ కాదు సార్. యాక్చువల్లీ నేను వేరే చోట ఇంకెక్కడ కమిట్ అయ్యావా? కాదు సార్, యాక్చువల్లీ నేను జాబ్ సర్చ్ లో ఉన్నాను, నా ఫ్రెండ్స్ కూడా తను చూస్తున్నారు, తన గురించి రోజు ఏదో ఒకటి చెప్తున్నారు సార్. కాదమ్మా, నువ్వు మాట్లాడేది ఏదో మాకు డౌట్ గా ఉంది. ఈ అమ్మాయి గురించి మీ ఇంట్లో తెలుసా? తెలియదు మేడం. తెలీదు. 1 month నుంచి అవాయిడ్ చేయడానికి కారణం నీకేదో డౌట్లు ఉన్నాయి, అందువల్ల అవాయిడ్ చేస్తున్నాను అంటున్నావు. ఆ ప్రెగ్నెన్సీ కూడా నా వల్ల కాదని డౌట్ మేడం నాకు. సర్లే, దానికి ఇది కూడా ఒక డౌట్ అనుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు అమ్మాయి ఓపెన్ గా అంటుంది నువ్వే తండ్రి అంటుంది, నువ్వేమనుకుంటున్నావు? కాదు మేడం, చాలా మంది తిరుగుతుంది, నాకైతే డౌట్ మేడం. అసలు నేనైతే కాదు మేడం, చూపించు. చాలా మంది ఉన్నారు మేడం. అవును మేడం, కానీ తను కుమార్ నీ దగ్గర ఒక ప్రూఫ్ లేకుండా ఒక ఆడపిల్లని బహిరంగంగా బ్లేమ్ చేయటము, ఆ అమ్మాయి పరువు తీయటం అనేటటువంటి హక్కు నీకు లేదు. నువ్వు ఏమీ చూడలేదు, ఏమీ వినలేదు. ఎవరో మీ ఫ్రెండ్స్ ఆ అమ్మాయి కరెక్ట్ కాదు అనేటప్పటికి 5 సంవత్సరాల ప్రేమ కాస్త అనుమానం కింద అయిపోయింది. ఆ అనుమానం కాస్త ఆ అమ్మాయిని నీకు ఎప్పటి నుండో చిన్నప్పటి నుండి ఫ్రెండ్ కాబట్టి ఇంటర్ నుంచి అంటే చాలా క్లోజ్ గా మూవ్ అవుతారు. అమ్మాయి కానీ సరదాగా అన్ని కూడా డిస్కస్ చేస్తారు. ఇంకా మీ ఇద్దరిది లవ్ కాబట్టి చిన్న ఇష్యూ ఇలా మాట్లాడుతున్నావు అంటే ఏంటి విషయం అని చెప్పేసి నువ్వు తన్ని డైరెక్ట్ గా అడగొచ్చు కదా. డైరెక్ట్ అడగడానికి ఇబ్బంది ఏంటి? ఆ ప్రెగ్నెన్సీకి మాట్లాడేది మూవీకి వెళ్ళింది చెప్పకుండా వెళ్ళింది అని చెప్పేసి తను డైరెక్ట్ గా అడిగావా? అడిగాను మేడం. అడిగితే తను ఇంట్లోనే ఉన్నాను, ఆ రోజు బయటకు వెళ్ళలేదు అని చెప్పింది మేడం. అలా చెప్పావా? నాకు ఫోనే చేయలేదు. అసలు ఈ విషయం అడిగాడా సినిమాకి నాకు చెప్పకుండా వెళ్ళాము అని? లేదు, నాకు సినిమాకి అని చెప్పాలా, వేరే విషయం చెప్పాడు. కాబట్టి ఏదైనా డౌట్ వస్తే మీ అమ్మాయి కాబట్టి అడిగాను మేడం, తను చెప్పట్లేదు, తను అన్ని ఇండైరెక్ట్ చెప్తుంది. మా ఫ్రెండ్స్ చెప్పేవారు, తను ఏ విషయం చెప్పట్లేదు నాకు. వాళ్ళు చూసిన విషయం చెప్తే గానీ తను ఏది ఓపెన్ అయి చెప్పట్లేదు.
నువ్వేం నీకు కాదు, చెప్పుకోకుండా నేను ఇంకెవరికి నీకు ఏదన్నా చెప్పుకుంటాను? ఒకటి కుమార్, నీకు ఏదన్నా ఒక అనుమానం ఉంటే కనుక ఇక్కడ 1,00,000 అవకాశాలు ఉన్నాయి అమ్మాయిని ఫేస్ టు ఫేస్ కూర్చోపెట్టి నీ డౌట్ క్లియర్ చేసుకోవడానికి. నువ్వు ఓన్లీ ఏంటంటే నువ్వు లెక్క పెట్టుకుంటున్నావు, తప్పు నెంబర్ 1, తప్పు నెంబర్ 2, తప్పు ఇలా లెక్కెట్టుకున్న తర్వాత ఎస్ ఇన్ని తప్పులు కూడినట్టు తర్వాత ఎవరిని నన్ను నిలదీసినా కూడా నేను వాళ్ళ మొహం మీద ఇలాంటి వేదిక మీద కానీ ఇంకెవరిని పెద్దవాళ్ళు నిలదీస్తే కనుక చెప్పొచ్చు అన్నట్టుగా నువ్వు కారణాలు ఎత్తుక్కునేటటువంటి ప్రయత్నమే చేస్తున్నావు. లేదంటే కనుక ఇక్కడ ఏమి అంత అమ్మాయి ఏమంత హార్ష్గా అనిపించట్లేదు, నువ్వు అడిగేటటువంటి క్వశ్చన్కి అమ్మాయి సమాధానం చెప్పనటువంటి మనిషిగా కూడా అనిపించట్లేదు. ఇప్పుడు తప్పించుకుంటున్నాం. ఫైనల్ గా మా అందరికి కావాల్సిన ఎజెండా ఏంటంటే ప్రెగ్నెన్సీ ఎవరిది అనేటటువంటిది సైంటిఫిక్ గా తెలిసేటటువంటి దానికి 1,00,000 అవకాశాలు ఉన్నాయి. ఆ అమ్మాయిని ఎందుకు తప్పించుకుంటున్నాం అనేది ఒకసారి చెప్పు. ఆ అమ్మాయి సింపుల్ గా క్లియర్ గా చెప్పేస్తుంది, నేను మా చక్కగా లవ్ వాళ్ళు- చేస్తున్నాను, రూమ్ కూడా తీసుకున్నాం, మా ఇంట్లో వాళ్ళు చక్కగా పెంచారు, ఆ అబ్బాయి నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని సింపుల్ గా చెప్పేసింది. నీకేమైనా అనుమానాలు ఉంటే డైరెక్ట్ గా తన్ని క్వశ్చన్ చేయాల్సింది కదా, రైట్స్ ఉన్నాయిగా నీకు. అలా అలిగెళ్ళిపోవడం అంటే ఏంటి? మా ఉద్దేశంలో మాకు అనిపిస్తుంది ఏంటంటే కావాలని ఈ అమ్మాయిని అవాయిడ్ చేసేద్దాం, నాకు ఇంకోరెవరో తగులుకున్నారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అన్నట్టుగా చెప్తున్నావు నువ్వు నాకు సమాధానం ఇక్కడ. కాదు మేడం, యాక్చువల్లీ తను వేరే వాళ్ళతో తిరుగుతుంది అనేసి నాకు కొంతమంది చెప్తున్నారు మేడం. అరే, ఇవి మీరు మళ్ళీ వచ్చిన వేరే దగ్గర వాళ్ళు నుంచి చెప్పింది వింటావేంటి ఒక నువ్వు? నిమిషం, మీరు వచ్చిన దగ్గర నుంచి ఇదే టాపిక్ చెప్తున్నారు. ఇది నిజం కాదని తనకి తెలుసు, మీకు తెలుసు, మాకున్న సీనియారిటీ మాకు అర్థం అవుతుంది. మీరు ఫోన్ చేయగానే ప్రాపర్ గా రెస్పాండ్ అయ్యారు, మా ఆఫీస్ మా టీము. మీరు వచ్చారు అంటే మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి రెడీ అవుతున్నారు, ఈ ప్రాబ్లమ్ ని షార్ట్ అవుట్ చేయడానికి. అప్పుడు మేము ఆ అమ్మాయి ఆల్రెడీ 4th మంత్ ప్రెగ్నెంట్ అయ్యా అంటే ఆ రోజు మీరు ఫోన్ లో మాట్లాడిన విధానం కొంచెం మామూలుగానే ఉంది, ఓకే అన్న. ఇక్కడికి వచ్చి మీరు ఎందుకు డినై చేస్తున్నారు పూర్తిగా? ఆ అనుమానం అనేది రియల్ గా మీరు ఎక్కడ డైరెక్ట్ గా చూడలే. మీ మనస్సాక్షికి తెలుసు, మీరు కూర్చునే విధానానికి మాకున్న సీనియారిటీకి మాకు అర్థమవుతుంది ఆ ప్రెగ్నెన్సీ అనేది మీకే అని, మీ వల్లే జరిగిందని. ఇన్ కేసు ఒకవేళ మీకు ఆ డౌట్ ఉంటే మేము డిఎన్ఏ టెస్ట్ చేయించి మీకు రిజల్ట్ ఇప్పిస్తాం. మీరు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఓకేనా? చేసుకోండి మేడం. ఎందుకు చేసుకో? మరి డిఎన్ఏ టెస్ట్ ఎందుకు ఇప్పుడే చేయించాలి? కదా. దీన్ని బట్టి నీకు అర్థమవుతుంది, నువ్వు అడ్మిట్ అవుతున్నావుగా, నీ పిల్లోడే అని. నువ్వు ఇప్పుడు దాకా చెప్తుందంతా సుత్తే, అన్న అబద్ధాలే. అదే. ఎందుకంటే మీ బాడీ లాంగ్వేజ్ మాకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు నీ రిజల్ట్ ఏంటో చెప్పు. నువ్వు అసలు రియల్ గా ఈ పెళ్లి కాదనడానికి కారణం ఏంటి? డిఎన్ఏ టెస్ట్ చేయించండి అని ఛాలెంజ్ అవ్వాలి ఎవరైనా. ఆ అబ్బాయి నేను కళ్ళల్లో చేయిస్తే అబద్ధాలు నీకు చెప్తున్నావని నువ్వు అర్థమైపోతుంది అన్ని అక్కడ. అమ్మాయికి అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్తున్నావు కదా, మేము డిఎన్ఏ టెస్ట్ చేయిస్తామన్నావు, ఆ అమ్మాయి రెడీ అండి అంది. ఎప్పుడైతే మేము రిజల్ట్ తో నువ్వు పెళ్లి చేసుకుంటావా అనగానే నువ్వు డినై చేస్తున్నావు. ఆ అంటే ఆ ప్రెగ్నెన్సీ నీ వల్ల వచ్చిందని నీ మనస్సాక్షికి తెలుసు. అబ్బాయి ఇప్పుడు ఆ అమ్మాయి అమ్మాయిని కేసు ఫేస్ ఫైల్ చేస్తే చేయలేకపోతున్నాడు. మీరు ఆటోమేటిక్ గా 7 years జైలుకి వెళ్తారు. మీరు పెళ్లి చేసుకోవడానికి మీకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు నాకు తెలిసి. మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉందా? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకపోతే అమ్మాయి చేత కేసే ఇస్తాం. మేడం జాతకాలు యాక్చువల్లీ మా ఇద్దరికి కలవట్లేదు సరే. మేడం. ఇది రియల్. అంటే ఇన్ని సంవత్సరాల్లో నువ్వు ఇప్పుడు 1 month నుంచి నాతో చెప్పలేని క్వశ్చన్ ఇది మీది. చెప్పొచ్చు కదా మరి జాతకాలు అంటే కొత్త టాపిక్ అంటే ఇది అంటే మా ఏమైంది? పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు మేడం, అంటే ఈ అమ్మాయి జాతకాలు గురించి నువ్వు ఇంట్లో కలవట్లేదని. కూడా చెప్పావా? చెప్పాను మేడం. ఇద్దరు ఏంటి ఇప్పుడు జాతకాలు కుమార్ అది కాదు, జాతకాలు నువ్వు కలవట్లేదని. చదువుకున్న మూర్ఖుడు అంటారు కదా. అలా కాదు మేడం, ఈ ప్రిపేర్ అయ్యావా అంటే ఏంటి? ఫస్ట్ ప్రెగ్నెన్సీ డినై చేద్దాం, ప్రెగ్నెన్సీని అడ్డదిడ్డంగా క్వశ్చన్ ఇస్తే కనుక జాతకాలు ఇద్దాం, జాతకాలు అడ్డదిడ్డంగా క్వశ్చన్ చేస్తే కనుక మా ఇంట్లోనో మీ ఇంట్లోనో ఎవరో చచ్చిపోయారని చెప్దాం, ఇలా ప్రిపేర్ అయ్యావా? ఏం చెప్పారు నాన్న? జాతకంలో ఏం చెప్పారు? నిన్ను మీరు చూస్తుంటే ఏదో ఓకే, పెద్ద నువ్వు జాతకాల బాగానే గురించి ఒక నమ్మే నిమిషం, నాకు వ్యక్తిలాగా నాకు అర్థమైన దాని అనిపించట్లేదు. ప్రకారం నువ్వు రియల్ గా లవ్ చేసావు, ఇద్దరు రియల్ గా రూమ్ తీసుకుని కమిట్ అయ్యారు, బాగానే ఉంది. ఇప్పుడు దాకా నువ్వు చెప్పిన ఎలిగేషన్స్ అన్ని ఊరికే అమ్మాయిని డినై చేసి Yes. వదిలించుకోవడానికి ట్రై వదిలించుకోవడానికి. చేసావు. ఇప్పుడు మేమంతరం గట్టిగా కూర్చునేసరికి ఇక పెళ్లి చేసుకోవడం తప్పదు అని. కానీ నువ్వు రియల్ గానే పెళ్లి చేసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ లో చేయాల్సిన వరకు ఇంట్లో ఒప్పించడానికి ట్రై చేసావు, మాకు అర్థమవుతున్న దాని ప్రకారం. ఇంట్లో వాళ్ళకి తెలిస్తేనే కదా జాతకాలు చూస్తారు. జాతకంలో పురోహితుడు ఏం చెప్పారు మీకు పంతులు? ఈ 2 జాతకాలు వాళ్ళు చేసుకోకూడదు అంటున్నారు మేడం. అంటే అంటే చేసుకుంటే ఏంటి ఏదో రిజల్ట్ చేసుకుంటే మదర్ వాళ్ళకి ఎఫెక్ట్ అంట మేడం. మీ అమ్మ నాన్నక? అవును మేడం. అయ్యో మరి రామ. మీ అయితే అమ్మ నాన్నకి ముందు- ఎఫెక్టా నీకు కూడా ఎఫెక్టా? కాదయ్యా, అలా అయినప్పుడు జాతకాలు చూసుకున్న తర్వాత ఆ అమ్మాయితో శారీరకంగా కలవాలి కలవాల్సింది. ఫిజికల్ గా. ముందు కమిట్ అయిపోయి తర్వాత జాతకాలు చూస్తారు ఎవరన్నా? అంటే మ్యారేజ్ కి ఫిక్స్ అయిపోయింది సార్ నేను. అంటే తర్వాత చేసుకుందాం, మ్యారేజ్ పోన్లే, మీకు చూసాను. ఇక్కడ వరకు కొంచెం వినడానికి హ్యాపీ. సరే, కనీసం ఇంకా నువ్వు మీ ఇంట్లో పెళ్లి అందరూ కూడా చేసుకుందాం అని అనుకున్నావు. ఓన్లీ జాతకాలు ఇప్పుడు నీకు అబ్జెక్షన్ గా అనిపిస్తున్నాయి. అవును మేడం. ఎందుకంటే మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు, యాక్సెప్ట్ చేయరు. వాళ్ళకి లాస్ అవుతుంది ఈ అమ్మాయిని పెళ్లి ఆ. చేసుకుంటే అని. అవును. మరి కాదు, ఆ నిజం చెప్పాలి కదమ్మా, ఒక్క నిమిషం అమ్మాయికి మేడం. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా మీరు. కాదు ఇంకొద్ది చెప్పు, ఈ జాతకాల స్టోరీ కొద్ది చెప్పు. నువ్వు ఇంకా పూర్తిగా జాతకం అనేటప్పటికి మేము ప్రశ్నలు అడిగేస్తున్నాం. ఆ. ఏంటి అసలు జాతకాల నుంచి మీ కుటుంబం అంతా నమ్మకమా, లేదంటే మీ మా- పేరెంట్స్ నమ్ముతున్నారు కాబట్టి నువ్వు మా నమ్ముతున్నావా? ఫ్యామిలీ మొత్తం నమ్ముతారు సార్ యాక్చువల్లీ. మా పురోహితుడు ఏం చెప్పారంటే ఈ జాతకం అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే మీ ఫ్యామిలీ మొత్తం కష్టాలు పడతారు. ఇంకో విషయం ఏంటంటే మీకు చాలా బ్యాడ్ జరుగుతుంది, ఏంటా బ్యాడ్? ఫ్యామిలీ మొత్తం రోడ్ మీదకి వచ్చేస్తారు అనేసి ఇప్పుడు మీ వాళ్ళు జాతకం చూసి నన్ను వదిలేస్తే మరి ఇన్ని సంవత్సరాలు మన ఫ్రెండ్షిప్ ఏమైంది, మన కలయిక ఏమైంది, నాకు ప్రెగ్నెన్సీ వచ్చేదాకా ఏమైంది?
అప్పుడు దాకా ఎందుకు ఇంత అంత ఇచ్చేసావు? ఇష్టం ఉంది కాబట్టి మ్యారేజ్ కి ఒప్పించాను, మరి అంత జాతకాలు ఇష్టం ఉన్నప్పుడు చూపించాను, నీ వాళ్ళు parents ఇష్టపడలేదు ఒప్పించి కాబట్టి పెళ్లి నేను చేసుకోవాల్సిందే. కాదన్నాను. నా ప్రెగ్నెన్సీకి నువ్వే కారణం. నేను నిన్ను కాదనలేదు, కాకపోతే వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అవును రెస్పెక్ట్ అనే, మరి నన్ను నా ప్రెగ్నెన్సీ మరి నన్ను ఎవరు ఏం చేసుకుంటారు? ఇప్పుడు ఏం నన్ను చేస్తావమ్మా? ఎలా అమ్మాయి వదిలేద్దాం 4 months అనుకున్నావు? ప్రెగ్నెన్సీతో ఉంది కదా. అలాగే నీ ఇష్యూ ఏంటి? ఈ అమ్మాయికి చాలా మంది మగవాళ్ళు తన జీవితంలో ఉన్నారని ప్రధానమైనటువంటి ఇష్యూవా, లేదంటే జాతకాలు కలిసి మా అమ్మాయిని కాపాడాలి అనేది ఇష్యూవా? ఏంటి మాకు కన్ఫ్యూజన్ గా ఉంది.